హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాక్ట్ స్టోరీస్. ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్నాడు. అతని సినిమాల మార్కెట్ మాత్రమే కాకుండా బడ్జెట్లు కూడా షాక్ ఇచ్చే రేంజ్లో ఉంటున్నాయి. ప్రభాస్తో సినిమా చేయాలంటే మినిమం 300 కోట్లకి బడ్జెట్ని నిర్మాతలు రెడీ చేసుకోవాల్సిందే. అయినా కూడా మరో 3 ఏళ్ల వరకు ప్రభాస్ కాల్ షీట్స్ దొరకడం చాలా కష్టం. అంత పెద్దగా ప్రభాస్ లైనప్ ఉంది. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రభాస్ ఇమేజ్ సినిమాకి పెరిగిపోతుంది. బాహుబలి 2 తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో వరుసగా 3 డిజాస్టర్లు అందుకున్నాడు. అయినా కూడా సలార్ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆయన క్రేజ్ ఏంటో అర్థమైంది. ఈ ఏడాది రిలీజ్ అయిన కల్కి 2898 సినిమా అయితే 1000 కోట్లకి పైగా కలెక్షన్లు అందుకుంది. సరైన కంటెంట్తో మూవీ చేస్తే ప్రభాస్ 1000 కోట్ల కలెక్షన్ ఈజీగా అందుకుంటాడని కల్కి ప్రూవ్ చేసింది. దీంతో ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే సినిమాలపైన భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అలాగే ఈ సినిమాలన్నీ భారీ బడ్జెట్లతోనే తెరకెక్కుతుండడం విశేషం. నెక్స్ట్ డార్లింగ్ నుంచి రాబోయే ది రాజాసాబ్ సినిమాని 400 కోట్లకు పైగా బడ్జెట్తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. 2025 ఏప్రిల్లో ఈ మూవీ థియేటర్స్లోకి రాబోనుంది. రీసెంట్గా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాని ప్రభాస్ స్టార్ట్ చేశాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 320 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మిస్తుందట. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ మూవీ 350 కోట్లకు పైగా బడ్జెట్తో అవుతుందట. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ ఏడాదిలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ కూడా మొదలు కాబోనుంది. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి చేయాల్సి ఉన్న సలార్ పార్ట్ 2కి 350 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. హోమ్లే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. నాగేశ్వరి దర్శకత్వంలో కల్కి పార్ట్ 2 కూడా ప్రభాస్ కంప్లీట్ చేయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ 650 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించబోతుంది. ఈ 5 సినిమాల బడ్జెట్లు కలిపితే 2000 కోట్లకు పైగా లెక్కలు తేలుతున్నాయి. రాబోయే 3 ఏళ్లలో 2000 కోట్ల రూపాయలు ప్రభాస్ మీద నిర్మాతలు ఖర్చు చేస్తున్నారంటే ఆయన స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాల ద్వారా కనీసం 4000 నుండి 5000 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంటను కూడా నొక్కండి.